ఫ్రెండ్స్ ఇది మోటోలా S70 ఫ్యూజన్, మోటోలా S60 ఫ్యూజన్ ఉంది కదా, దాని సక్సెసర్ అని చెప్పొచ్చు. S60 ఫ్యూజన్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ ఫోన్ మోటోలాకి 20-25 వేల ప్రైస్ బ్రాకెట్ లో. ఇప్పుడు దాని సక్సెసర్ గా దీన్ని తీసుకొని వస్తున్నారు S70 ఫ్యూజన్ ని. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసి ఈ జనరేషన్ కి ఏమేమి చేంజెస్ చేశారు అవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ విషయానికి వస్తే ఈసారి బాక్స్ మీద FIFA వరల్డ్ కప్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు FIFA కి అఫీషియల్ స్మార్ట్ ఫోన్ పార్ట్నర్ అనమాట, అందుకే ఇక్కడ మొత్తం వేశారు. అంతేకాదు మనం ఫోటో తీసిన తర్వాత వాటర్ మార్క్ ఉంటాయి కదా, వాటర్ మార్క్ లో కూడా మీకు ఈ FIFA వరల్డ్ కప్ అయితే కనిపిస్తా ఉంటది. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది అండ్ కొన్ని యూవీ స్టిక్కర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ క్వాడ్ కలర్ డిస్ప్లే తో వస్తుంది, అందుకని చెప్పేసి ఇవి స్టిక్కర్స్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. ఇది మొబైల్ మోటోలా S70 ఫ్యూజన్. నెక్స్ట్ బాక్స్ లో చార్జర్ ఉంది, 68 వాట్ చార్జర్, ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇవి మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్ గా చూసే ముందు దీని స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ డిస్ప్లే, 1.5K AMOLED స్క్రీన్, 144GB రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. Qualcomm Snapdragon 7H Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. బేస్ మోడల్ 8GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. LPDDR5X RAM, స్టోరేజ్ UFS 3.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 68 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. IP6869 రేటింగ్ ఉంది. మిలిటరీ స్టాండర్డ్ 800 సర్టిఫికేషన్ పొందింది. ఈసారి NFC కూడా యాడ్ చేశారు. అండ్ ఇంకా మెయిన్ చేంజెస్ విషయానికి వస్తే మాత్రం H60 ఫ్యూజన్ కి S70 ఫ్యూజన్ కి బ్యాటరీ అని చెప్పొచ్చు. బ్యాటరీ లాస్ట్ టైం మనకి 5500 mAh బ్యాటరీ ఉండేది, ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ 7000 mAh కి అయితే పెంచారు. సో ఫ్యూజన్ సిరీస్ ఇదే బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు ఇప్పుడు వరకు వచ్చిన వాటన్నిటిలో. బ్యాటరీ పెరిగినా కానీ థిక్నెస్ తగ్గింది. ఇది మీకు లాస్ట్ టైం 8.25 mm తిన్ ఉండేది H60 ఫ్యూజన్, ఇది వచ్చేసరికి జస్ట్ 7.99 mm తిన్ అయితే ఉంటది. కాకపోతే 13 grams వెయిట్ పెరిగింది. ఇది ఇప్పుడు 193 grams వెయిట్ తో వస్తుంది. అప్డేట్స్ కూడా 3+4 నుంచి 3+5 కి పెంచారు. ఒక 1 year ఎక్స్ట్రాగా దీనికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చేంజ్ అయింది. HBM లాస్ట్ టైం 1400 nits ఉంటే ఇప్పుడు 1600 nits కి పెరిగింది. అండ్ 4500 nits నుంచి పీక్ బ్రైట్నెస్ 5200 nits కి అయితే పెరిగింది. మెయిన్ ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. చాలా మంది Qualcomm ప్రాసెసర్ ఇష్టపడుతూ ఉంటారు. లాస్ట్ టైం మనకి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఉండేది, ఇప్పుడు Qualcomm Snapdragon 7H Gen 4 ప్రాసెసర్ తో S70 ఫ్యూజన్ అయితే వస్తుంది. ఇవి చేంజెస్ మనకి S60 ఫ్యూజన్ తో కంపేర్ చేస్తే S70 ఫ్యూజన్ కి. నెక్స్ట్ ఫోన్ నేను ఒక 1-2 days యూస్ చేశాను. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళాది, కొన్ని ఫోటోస్ ఇవన్నీ తీసా. ఫస్ట్ కెమెరా గురించి మాట్లాడదాం. అండ్ ఈ ఫోన్ చాలా మంది కొంటారు, సో దీన్ని కంప్లీట్ గా రివ్యూ కూడా చేద్దాం మనం. ఇన్ డెప్త్ రివ్యూ మన ఛానల్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు కెమెరా అయితే బాగా అనిపించింది. దీనిలో మనకి బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. సెన్సార్ చేంజ్ అయింది ఇప్పుడు. ఇది ఫస్ట్ ఫోన్ Sony Lightyear 710 సెన్సార్ తో వస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. కొన్ని ఫోటోస్ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఫోటోస్ ఎలా వస్తాయి అంటే ఫోటోస్ తీసేసి మీరు సోషల్ మీడియా అప్లోడ్ చేయొచ్చు, అట్లాగైతే వస్తాయి. వీళ్ళు ఇమేజ్ ప్రాసెసింగ్ AI యూస్ చేస్తూ ఉంటారు. AI ఫోటో ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. కలర్స్ కూడా ప్యాంటోన్ కలర్స్ అయితే వస్తాయి. పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. సో కలర్స్ కొద్దిగా రిచ్ గా అనిపిస్తుంటే, మీరు ఫోటో తీసినప్పుడు కొద్దిగా వైబ్రెంట్ గా అనిపిస్తుంటే చూడొచ్చు కొన్ని శాంపిల్స్. అండ్ ప్రాసెసింగ్ కూడా మీరు ఫోటో తీసిన తర్వాత కొద్దిసేపు అది ప్రాసెసింగ్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ రికార్డ్ కూడా చేశాను. ఫోటో తీసినప్పుడు అంత బాగా అనిపించదు, కానీ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఫోటో చూడండి, క్లియర్ డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది. ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే ఫేస్ కి సపరేట్ చేస్తారు వీళ్ళు. బ్యాక్గ్రౌండ్ ట్రీస్ ఇలా ఉంటే వాటిని సపరేట్ ప్రాసెసింగ్ ఉంటుంది. స్కై ఏమైనా డిటెక్ట్ అయితే దాన్ని సపరేటింగ్ ప్రాసెసింగ్ చేస్తుంది. మొత్తం ఏ సహాయంతో చేస్తుంది. కింటోన్ లో మీకు బ్యూటీ యాడ్ చేసినట్టయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. మీకు ఏదైతే పోర్ట్రేట్ షాట్స్ తీస్తారో 50 mm వరకు మీరు ఒక లెంత్ లో పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు. కాకపోతే అది ఇన్సెన్సార్ జూమ్, సో మీకు అంత డీటెయిల్స్ ఉండవు, సాఫ్ట్ అయితే వస్తాయి. కానీ ఫోటో చూడడానికి అయితే బాగానే అనిపిస్తుంది. కొన్ని పోర్ట్రేట్ షాట్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఫ్రంట్ కూడా మంచి కెమెరా, 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది ఫ్రంట్. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. సేమ్ కెమెరాస్ మనం S60 ఫ్యూజన్ లో కూడా చూడొచ్చు. సెటప్ సెన్సార్స్ చేంజ్ అయినాయి అంతే. అండ్ వీడియో విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి, వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి అండ్ మ్యాక్రో కెమెరా యూస్ చేసి మొత్తం 4 కెమెరాస్ లో మీరు 4K 30 లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి ఫ్రంట్ బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ చూడండి. ఫ్రెండ్స్ ఇది మోటోలా H70 ఫ్యూజన్ 4K 30 బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. ఇప్పుడు కొద్దిగా షాడో ఏరియాలో ఉన్న డే లైట్ కండిషన్, బ్రైట్ సన్లైట్ అనమాట. 1 అవుతున్న టైం దగ్గర. సో ఇప్పుడు సన్లైట్లోకి వస్తున్నాను. ఇప్పుడు సన్ నాకు ఎదురుగా ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు మీకు ఎలా ఉందో వీడియో క్వాలిటీ. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో చెక్ చేయండి ఎలా ఉంది. ఒక ఫోన్ 2 feet దూరంలో ఉంది నాకు. ఆడియో క్వాలిటీ ఇక్కడ చెక్ చేయొచ్చు. లో లైట్ కండిషన్ కూడా శాంపిల్ చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను మోటోలా S70 ఫ్యూజన్ బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ చూసి ఎలా అనిపిస్తుందో. మ్యాక్సిమం 4K 30 వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. ఫోన్ ఒక 2 feet దూరంలో ఉంది. నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు మీకు రీసౌండ్ తగ్గుతుంది, ఎందుకంటే కొంచెం సౌండ్ ప్రూఫ్ ఏరియాకి అయితే వచ్చాము. సో ఇప్పుడు ఆడియో చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూడండి నేను మోటో S70 ఫ్యూజన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ చూడొచ్చు. ఫ్రంట్ కూడా మీరు 4K 30 వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సన్కి ఎగ్నెస్ట్ ఉన్నాను. ఇప్పుడు సన్కి ఎదురుగా ఉన్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడండి ఎలా ఉందో.
ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నేను మోటోలా H70 ఫ్యూజన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీకు వీడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుందో. అండ్ ఫ్రంట్ కూడా మీరు 4K 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చూడండి ఎలా ఉందో వీడియో అది. స్లో మోషన్ వీడియో 1080p 120 fps రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ లేదు, అది ఉంటే బాగుండేది. మిగతావన్నీ ఉన్నాయి వీడియో డిపార్ట్మెంట్ పరంగా. అండ్ దీనిలో మనకి హొరైజన్ లాక్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తున్నాం కదా ఈ మధ్య. సో ఫోన్ని మీరు ఎటు తిప్పినా కానీ వీడియో మాత్రం స్టేబుల్గా అయితే ఉంటుంది ఈ మోడ్లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు. కెమెరాస్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ బాగున్నాయి. టెలిఫోటో లెన్స్ యాడ్ చేస్తే బాగుంది అనిపించింది. లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉండేది. నెక్స్ట్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది లెనిన్ టెక్స్చర్తో అయితే వస్తుంది. మొత్తం 3 కలర్స్లో అయితే వస్తుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి 3 కలర్స్. ఇది వచ్చేసరికి నా చేతిలో ఉన్నది బ్లూ సర్ఫ్ కలర్. అండ్ ఇది బాగుంటుంది టెక్స్చర్. మీకు ముందు లెదర్ ఫినిషింగ్ మీరు చూసుంటారు కదా, ఇది కొద్దిగా క్లాత్ ఫినిష్ లో అయితే ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ ఫోన్స్ అన్ని మిలిటరీ స్టాండ్ 800 సర్టిఫికేషన్ పొంది ఉంటాయి. లైక్ మీకు హై టు లో టెంపరేచర్ లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో దీన్ని డ్రాప్ టెస్ట్లు కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. 1.5 మీటర్ హైట్ నుంచి ఇట్లా. సో కొద్దిగా డ్యూరబిలిటీ పరంగా అయితే మాత్రం కొద్దిగా పర్లేదు, చిన్న డ్రాప్స్ అయితే ఇవి సర్వే అవ్వగలవు. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. IP6869 రేటింగ్ తో వస్తుంది. సో కంప్లీట్ వాటర్ లో కూడా ఇది సర్వే అవ్వగలదు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే సైజ్ పెద్దది, 6.8 ఇంచ్ డిస్ప్లే. ఇది 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఎక్స్ట్రీమ్ AMOLED ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్. డిస్ప్లే మీకు స్మార్ట్ వాటర్ రెస్ట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. సో తడిచేలతో మీరు యూజ్ చేయొచ్చు. టచ్ రెస్పాన్స్ అయితే బాగుంటుంది. SGS iCare సర్టిఫికేషన్ కూడా పొందింది. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. HPM కూడా 600 nits దాకా ఉంది. సో బయటకి వెళ్ళినా కానీ మీకు సన్లైట్ లో బాగానే కనిపిస్తుంది డిస్ప్లే. HDR సపోర్ట్ అయితే ఉంది. యూట్యూబ్ వీడియోస్ HDR చూడొచ్చు, కానీ నెట్ఫ్లిక్స్ లో మాత్రం HDR వీడియో చూడడానికి అయితే లేదు. ఆడియో విషయానికి వస్తే అన్ని ఉంటాయి ఆడియోలో. ఆడియో నాకు బాగా వస్తాయి, ఎందుకంటే దీనికి మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, హై రేజ్ ఆడియో కానీ, స్పేషల్ ఆడియో కానీ, LHDC, LDAC అన్ని కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. సో వైర్లెస్ గా కూడా మీరు ఆడియో అయితే చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే సౌండ్ పరంగా మాత్రం ఫోన్ డిసప్పాయింట్ చేయదు. అండ్ డిస్ప్లే కూడా బాగుంది. డిస్ప్లే కొద్దిగా వైడ్ ఉంది. మీరు చూస్తున్నప్పుడు డిస్ప్లే ఒక నేరో అయితే ఉంటుంది, కొద్దిగా వైడ్ ఉంటుంది. మూవీస్ ఇట్లా చూసేటప్పుడు మంచి ఫీల్ అయితే ఉంటుంది ఈ ఫోన్ లో. కాకపోతే ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే. సో ఇవి స్క్రీన్ గార్డ్స్ ఇట్లాంటి వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ ఈ ఫోన్ ఇంకొక హైలైట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం మనకి బ్యాటరీ 5500 mAh బ్యాటరీ ఉండేది. హెవీ యూస్ చేసే వాళ్ళు ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఫోన్ మీరు ఫుల్ వర్కింగ్ డే ఎంత హెవీ యూస్ చేసినా యూస్ చేయొచ్చు. మీడియం లైట్ యూజర్స్ అయితే 1.5 day కూడా యూస్ చేయొచ్చు. బ్యాటరీ ఛార్జింగ్ పరంగా మంచి అప్గ్రేడ్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసి ఈ జనరేషన్ కి. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. Qualcomm కి వచ్చారు. Qualcomm Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ప్రాసెసర్ మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, 4 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ దీనిలో మీకు GPU పరంగా, CPU పరంగా, NPU పరంగా లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే చేంజెస్ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. జనరల్ యూస్ కి మాత్రం ప్రాబ్లం లేదు. మీడియం గేమ్స్ వరకు ఆడొచ్చు. ఈవెన్ BGMI, Call of Duty ఇట్లాంటి గేమ్స్ కూడా BGMI 120 FPS సపోర్ట్ ఉంది దీనికి. Call of Duty 90 FPS లో ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR5X UFS 3.1 తో వస్తుంది. గేమ్స్ మీరు ఆడుకోవచ్చు. కాకపోతే మీరు హెవీ గేమ్స్ అయితే మాత్రం రిలాక్స్ ఇలాంటివి నోటీస్ చేస్తారు. మీరు నార్మల్ మీడియం గేమ్స్, లో ఎండ్ గేమ్స్ అయితే బాగా ఆడుకోవచ్చు. జనరల్ యూస్ కి మాత్రం ప్రాసెసర్ బాగుంటుంది. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 16 5G బ్యాండ్స్ వరకు ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Hello UI మీద రన్ అవుతుంది. అండ్ Motorola UI కాబట్టి మీకు మోటో గెక్షర్స్ అయితే ఉంటాయి. చాలా చూపించాయి, చాలా ఇష్టం నాకు. సింపుల్గా ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు వీటిని. దీంతో పాటు యూఐలో క్లోన్ యాప్స్, యాప్ లాక్ చేసుకోవడం, మోటో సెక్యూర్ ఉంటుంది, సెక్యూర్ ఫోల్డర్ అని చెప్పేసి క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లాంటివన్నీ కొత్త యాడ్ చేశారు రీసెంట్ టైమ్స్ లో. పాత యూఐ లేవు ఇవన్నీ. గూగుల్ డైలర్ తో వస్తుంది. సో అతను మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. అండ్ మిగతా ఫీచర్స్ అయితే మోటో ఏకి సంబంధించి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. అప్డేట్ మీ, ఇమేజ్ స్టూడియో, ప్లేలిస్ట్ స్టూడియో, టేక్ నోట్స్, రిమెంబర్ దిస్, ఇట్లాంటివన్నీ డీటెయిల్ గా నేను ప్రీవియస్ మోటోలా అన్బాక్సింగ్ వీడియోస్ లో చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్ గా ఏ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఓపెన్ చేయండి వీడియోని, డైరెక్ట్ అక్కడ నుంచే ప్లే అయితే మీకు అక్కడ నుంచి మీరు మోటో AI ఫీచర్స్ అయితే చూడొచ్చు. దీనిలో చాలా AI అసిస్టెంట్లు ఉంటాయి. గూగుల్ నుంచి గూగుల్ జెమినై ఉంటుంది, గూగుల్ జెమినై లైవ్, ఇవన్నీ అన్ని ఫోన్స్ లో ఉంటాయి. దీనిలో మీకు పర్ప్లెక్సిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి కోపైలట్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ కోపైలట్ కూడా దీనిలో అయితే ఉంటుంది. సెన్సార్స్ అన్ని ఉన్నాయి. జైరో కానీ, మ్యాగ్నెటోమీటర్ కానీ, యాక్సిలోమీటర్, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ బాగానే పనిచేస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది వస్తారు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది. IR బ్లాస్ట్ ఒక్కట్లేదు, మీకు NFC ఉంది దీనిలో. సార్ NFC మంచి ఎడిషన్ అని చెప్పొచ్చు. దీనికి బ్లూటూత్ 5.4, Wi-Fi 6E, USB 2 తో వస్తుంది. అక్కడ USB 3 మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సర్వీస్ విషయానికి వస్తే మీరు మోటోలా ప్రీమియం సర్వీస్ అయితే ఇస్తారు. S సిరీస్ ఫోన్స్ కి 24/7 మీకు వాట్సాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. 1 నెంబర్ కనిపిస్తుంది కదా, సో దీనికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ ప్రాబ్లం ఉందనుకోండి, ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటుంది. మీకు ఇంటికి వస్తారు, ఫోన్ పికప్ చేసుకుంటారు. మీకు స్టాండ్ బై ఫోన్ ఒకటి ఇస్తారు. అప్పటిదాకా మీ ఫోన్ వచ్చేదాకా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ మీకు
మోటోలా ప్రీమియం కేర్ తో అయితే వస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే 8GB RAM 128GB బేస్ మోడల్ 26,999. దీని మీద 2,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 24,999 కి వస్తుంది. 25,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ మనకు మార్చి 6వ తారీఖు లాంచ్ అవుతుంది. ఆ రోజు స్పెషల్ సేల్ ఉంటుంది మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. అప్పుడు ఈ ఆఫర్స్ అయితే వర్తిస్తాయి. యాక్చువల్ సేల్ వచ్చేసరికి మార్చి 12వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అప్పటికి మేబీ కొంచెం ప్రైజెస్ అయితే పెంచొచ్చు, లేకపోతే అలానే ఉండొచ్చు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 4,000 రూపాయల ప్రైస్ పెరిగింది. చెప్పే రీజన్ ఒకటే, అందరూ ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్ పెరిగినాయి అని చెప్పేసి. లాస్ట్ టైం LPDDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ ఉండేది. ఇప్పుడు LPDDR5X UFS 3.1 స్టోరేజ్ కి వెళ్ళారు. కాకపోతే బేస్ 128GB చేశారు. అంతేకాకుండా Qualcomm ప్రాసెసర్ కి వెళ్ళారు. బ్యాటరీ కెపాసిటీ కూడా 7000 mAh కి పెరిగింది. సో అందుకే కాస్ట్ కూడా పెరిగింది. ఇది Motorola H70 Fusion అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది H70 Fusion? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.